లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు ఖమ్మం సుమన్ టీవీ. ఈ రోజు మనం ఖమ్మం బస్ స్టాండ్ లో ఉన్నాము. టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఖమ్మంలోని ఆధ్యాత్మిక భక్తుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికారు. సో దానికి సంబంధించిన వివరాలను మన ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్, మీరు ఇక్కడికి వచ్చిన కానించి కొత్త కొత్త ప్యాకేజీలు అన్ని తీసుకొస్తున్నారు. భక్తుల కోసం యాదగిరిగుట్ట ప్యాకేజ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అది చాలా విజయవంతమైంది. నెక్స్ట్ భక్తుల కోసం ఇంకొన్ని తీర్థయాత్రలకి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సో దానికి సంబంధించిన వివరాలను మా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేయండి. యాక్చువల్లీ మనం గత మాసం జూన్ నెలలో 27వ తారీఖు నుండి దెన్ అంటే కార్పొరేట్ లెవెల్లో కూడా దెన్ టూర్ ప్యాకేజ్ ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ ఏంటంటే డిపో మేనేజర్స్ 7 డిపోల్లో ఉన్న డిపో మేనేజర్స్ మరియు వివిఓస్ అంటే మన విలేజ్ బస్ ఆఫీసర్స్ అని మా ఎంప్లాయీసే ఉంటారు. వాళ్ళందరినీ పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే అంటే చాలామంది ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టూర్లు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఒకవేళ వాళ్ళకి కార్లు ఉంటాయి కానీ దెన్ భద్రత అంటే దెన్ సేఫ్టీ పర్పస్లో వాళ్ళు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళ అన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఏంటంటే విలేజ్ బస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ప్రచారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా మన యొక్క ఎవరైతే వాళ్ళకి గ్రూప్ ఇప్పుడు మన యాదగిరిగుట్ట టెంపుల్ ఉందనుకోండి, అక్కడ వెళ్ళాలని చాలా మంది అనడంతో ఇమ్మీడియట్ బస్సు పెట్టడం జరిగింది ఖమ్మం నుండి. దాన్ని నిండిపోవడం జరిగింది అనమాట. దెన్ అది ఆపరేట్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ సండే అంటే ప్రతి సండే కనుక మనం పెట్టగలిగితే వెళ్ళాలనుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిరకాల వాంఛ అంటే మేము గుట్టకు వెళ్ళలేకపోయాము, దెన్ వెళ్ళాలి అని చెప్పేసి దాంతో దాన్ని వాళ్ళు బుక్ చేసుకోవడము. అలా దెన్ లాస్ట్ ఇప్పుడు నిన్న సండే 2 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. అలా నెక్స్ట్ సండే కూడా అలానే చేస్తాము. సండే అనే కాదు, ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి కనుక దెన్ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి మేము దెన్ బస్సు అరేంజ్ చేయడానికి రెడీగా ఉంటాము. ఇంత క్రితం ఏంటంటే ఒక బస్సు బుక్ చేసుకోవాలంటే కనుక వాళ్ళు దెన్ కంప్లీట్గా బస్సుకి సంబంధించిన పేమెంట్ చేయాలి అనేది ఉండింది. ఇప్పుడు అలా కాదు. ఆ రూట్లో మనకు ఏదైనా ఇప్పుడు సపోజ్ యాదగిరిగుట్ట మన స్వర్ణగిరి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే కనుక మన దగ్గర ఓపెన్ పర్ టికెట్ ఇంత కాస్ట్ ఉందని మనం చెప్పేస్తున్నాము. అది ఆన్లైన్లో పెడుతున్నాము, రిజర్వేషన్ చేసుకుంటున్నారు. అలానే మా యొక్క వీడియోస్ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీడియోస్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క వాట్సాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా. ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో బాగా క్రియేట్ అయింది కాబట్టి అందరి గ్రూప్లలో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు చాలా సంతోషంగా ముందుకు రావడం జరుగుతుంది, బుక్ చేసుకుంటున్నారు, వెళుతున్నారు. అలానే ఆంధ్రాకి సంబంధించిన వాడాపల్లి కానివ్వండి, ద్వారకా తిరుమల కానివ్వండి, దెన్ మన ఇంకా భీమేశ్వర టెంపుల్ కానివ్వండి, ఆ ఏరియాకి కూడా వెళ్ళి వస్తున్నారు. దెన్ అలాంటి చాలా ప్లేసెస్ ఇప్పుడు మనము వరంగల్లో అయితే కానివ్వండి, రామప్ప, లక్నవరము, దెన్ 1000 స్తంభాల గుడి, ఈ ప్యాకేజ్ కూడా పెట్టాము. అంటే ఇప్పుడు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైనా సార్? ఇది ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే రిజర్వేషన్ అయితే పెట్టాము మనం. ఇప్పుడు సో మన దగ్గర రావడం లేకుండానే ఈజీగా వాళ్ళ మొబైల్ ద్వారానే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఇన్ని మెంబర్స్ అని ఉంటుందా, లేదంటే ఇండివిజువల్ గా ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ కి వెళ్ళాలనిపిస్తుంది, అలా కూడా బుక్ చేసుకోవచ్చా? లేదంటే పర్టికులర్ ఒక 30 మెంబర్స్ ఇలా అవుతేనే మేము బస్ పెడతామని ఏమన్నా ఉందా? ఇంట్లో సింగిల్ పర్సన్ నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు కావాలి, అవకాశం వచ్చిన ఆయన ఒక్కరే బుక్ చేసుకోవచ్చు. నాట్ 2 3 అని ఏం చెప్పడానికి లేదు. సో దెన్ ఆ ఒక్కరినే ఆయన చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అయితే మేము క్రియేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అంటే ఎన్ని ఏరియాస్ అనేది బస్ అనేది వెళ్తుందండి? ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట మన స్వర్ణగిరి టెంపుల్ ప్లాన్ చేశాము. అలానే మన రామప్ప టెంపుల్ అండ్ 1000 స్తంభాల టెంపుల్ వరంగల్కి సంబంధించిన ప్లాన్ చేశాము. ఈ వాడపల్లి అండ్ మన ద్వారకా తిరుమల అండ్ భీమేశ్వర స్వామి టెంపుల్ వీటికి ప్లాన్ చేశాము మనము. అలానే ఇప్పుడు అరుణాచలం రేపు స్టార్ట్ అవుతుంది. సో దెన్ నేనేమంటున్నా అంటే మేము ప్లాన్ చేయడమే కాదు, మీరు ఎక్కడైనా వెళ్ళాలి అని మీ కోరిక అంటే దాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే కనుక మా వీబీఓస్ ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళకి మీరు చెప్పగలిగితే కనీసం ఆ డిపో మేనేజర్తో మాట్లాడినా, అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తూనే ఉన్నాం మేము ఫ్రీక్వెంట్గా న్యూస్ పేపర్లలో.
అలా ఒకవేళ మాట్లాడినా ఆ నంబర్ని మీరు పక్కన పెట్టుకొని వాళ్ళతో మాట్లాడినా మీ యొక్క వెళ్ళాలనుకునే మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడానికి ఆర్టీసీ దాన్ని ఎల్లవెళ్ళలా మీతో పాటు ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క కళని సాకారం చేయడానికి రెడీగా ఉంటుంది. అంటే పర్టికులర్‌గా ఎవరైనా గైడ్ అలా ఉంటారా? లేదంటే ఓన్లీ డ్రైవర్ అలా ఒక్కలే వస్తారండి? అంటే మెయిన్‌గా అయితే సింగిల్ బస్ పోతే డ్రైవర్, మంచి డ్రైవర్, ఆ ఏరియా ఆ పర్టికులర్ ప్లేసెస్ అన్నీ తెలిసిన వాళ్ళే అని పంపిస్తాము. ఆ డ్రైవర్ ఎంచక్కా తీసుకొస్తారు. ప్రీవియస్ ఇప్పుడు దగ్గర మనం 16 బస్సులు ఆపరేట్ చేశాము. అందులో మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండ్ ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మమ్మల్ని చాలా బాగా తీసుకొచ్చారు అనేది ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ తోనే దాన్ని ఆ డ్రైవర్లను పంపిస్తారు. 2-3 బస్సులు ఉన్నాయనుకోండి, వాడపల్లికి పోయాయి మొన్న 3 బస్సెస్ సత్తుపల్లి నుండి ఆపరేట్ చేశాము. ఒక సూపర్వైజర్ ని స్పెసిఫిక్ గా పంపించాము. దెన్ వాళ్ళకి ఏంటంటే ఈ బస్సులో వెళ్ళడం వలన నియర్ టు మన టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్ళిపోతున్నారు, ఆ టెంపుల్లో దర్శనాలు చేసుకుంటున్నారు. అలానే అగైన్ ఇమ్మీడియట్లీ దెన్ బస్సులోకి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన హోటల్ దగ్గర ఆగుతున్నారు, అక్కడ భోజనం చేసుకున్నారు, రిఫ్రెష్ అవ్వాల్సిన వాళ్ళు రిఫ్రెష్ అవుతున్నారు, అగైన్ మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నారు. అంటే ఈ 2-3 టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి బస్సు లేకుండా ఇండివిజువల్గా వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవడం వాళ్ళకి అసాధ్యంగా ఉంది. దాన్ని మేము సుసాధ్యం చేస్తున్నాం. అంటే మినిమం ఎన్ని డేస్ ఉంటుంది ఇది? ఇప్పుడైతే దాన్ని మనము 2 daysకి ప్లాన్ చేస్తున్నాం. 48 hours తీసుకొని వెళుతున్నాము. ఎవరైనా లేదు మాకు ఇట్లా 3-4 days ప్రోగ్రామ్ కూడా కావాలి, ప్లాన్ ప్లేస్ అని పోదాం అన్నారనుకోండి, దాన్ని మేము ప్లాన్ చేస్తాము. ఇప్పుడు రేపు ఫ్యూచర్‌లో అంటే ఇక్కడనే కాకుండా ఏదైనా తీర్థయాత్రకి లైక్ కాశీ కానీ, రామేశ్వరం కానీ అలాంటి ప్యాకేజ్‌లు కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? దూరము ఉన్న వాటికి అంటే దాన్ని అది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అవి ఒక్కసారి ఉంటే దాన్ని ఫర్దర్గా ఎట్లా ప్లాన్ చేయాలని చూసుకొని దాని తగ్గట్టుగా ప్లాన్ చేస్తాము. ఇప్పుడు అరుణాచలం ఉంది. అరుణాచలానికి 3-4 days ప్రోగ్రామ్. 8th రోజు బయలుదేరుతుంది, 8th, 9th, 10th మళ్ళీ 11th బ్యాక్ వస్తారు. సో అరుణాచలంలో ఏం చేస్తున్నామంటే మన కాణిపాకం టెంపుల్ దర్శనం ఉంటుంది. ఇప్పుడు 8th రోజు ఈవినింగ్ ఇక్కడ నుండి బయలుదేరుతారు. దెన్ 9th మార్నింగ్ అక్కడ రీచ్ అవుతారు కాణిపాకంలో. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత 9th ఈవినింగ్ కల్లా దెన్ అరుణాచలానికి వెళ్ళిపోతారు. నైట్ హాల్ట్ అక్కడనే చేసుకుంటారు. మార్నింగ్ వాళ్ళకి గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అగైన్ దర్శనం చేసేసుకొని వస్తే మళ్ళీ ఈవినింగ్ బస్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్యాకేజ్ సంబంధించిన అంటే కాస్ట్ కానీ అంటే పర్సనల్‌గా ఎలా ఉంటుంది? పిల్లలకి ఎంత? పెద్దవాళ్ళకి ఎంత? అది మనము నార్మల్ టికెట్ ట్రావెల్ చేసేటప్పుడు ఏదైతే ఫేర్ ఉందో అదే ఫేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అదే మన తిరిగే కిలోమీటర్స్ వాటి మీద జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుండి హైదరాబాద్ పోతున్నాము, 520 రూపీస్ ఛార్జ్ ఉంది ఏసీ బస్, అదే ఛార్జ్ వసూలు చేస్తాము. అంటే నార్మల్ డీలక్స్ బస్‌లా సూపర్ లగ్జరీ ఆర్ ఏసీ బస్సెస్? ఇప్పుడు మనం ఆపరేట్ చేసేది అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సెస్, రిమైనింగ్ డీలక్స్ బస్సెస్. ఒకవేళ ప్రయాణికుల కోరిక మేరకు ఇంకా మా యొక్క సూపర్ లగ్జరీ కావాలి అంటే సూపర్ లగ్జరీ పెడతాము. లేదు దెన్ రాజధాని బస్సు కావాలంటే రాజధాని బస్సు కూడా పెడతాము. మేము ఏంటంటే వాళ్ళ కంఫర్టు, ఎకనామికల్గా కాస్త ఛార్జ్ కూడా దెన్ తక్కువ ఉండేలాగా ఉండాలనే ఉద్దేశంతో దెన్ డీలక్స్ సీట్ బాగుంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. దానికి మంచి ఆదరణ ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో సూపర్ లగ్జరీ కావాలి, రాజధాని కావాలి అంటే కనుక అవి కూడా ప్లాన్ చేస్తాం. అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఎందుకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇది అంటే ముందుగా అయితే మా ఎండి గారి దగ్గర నుండి వచ్చిన ఐడియా, మా ఎండి గారి మైండ్లో నుండి వచ్చిన ఐడియా. బట్ ఆ ఐడియాని మేము జస్ట్ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మా యొక్క టీం అనమాట, ఈ వివిఓస్ కానివ్వండి, ట్రాఫిక్ సూపర్వైజర్స్ కానివ్వండి అండ్ డిపో మేనేజర్స్ అందరం కలిసి ఒక టీం లాగా చేసేసుకొని ప్రతి విలేజ్, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంటే ఈ ఒక ఈ ఐడియాని ఏంటంటే డిపో మేనేజర్స్కి ఇచ్చాము ముందు. సో మా డిపో మేనేజర్స్ అంటే వాళ్ళ లోకల్ ప్రయారిటీని బట్టి ఎక్కడెక్కడ వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన ప్లానింగ్ వాళ్ళు ఇచ్చింది, డిపో మేనేజర్స్ ఇచ్చింది. సో అలా కొన్ని ఏరియాస్లో ఏంటంటే మేము వీడియోస్తో డిస్కస్ చేసినప్పుడు మేము పెట్టినాయి అందరు కలిసి ఒక టీం లాగా ప్లాన్ చేసేసుకొని ఇక్కడ ఈ ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడెక్కడ వెళ్తారు, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనుకుంటే మనం అక్కడికి బస్సు అరేంజ్ చేయాలని ప్లాన్ చేశాము. దాని తగ్గట్టుగా ఆపరేట్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఇంకా దెన్ డిఫరెంట్ ప్లేసెస్ కావాలని అడిగితే కనుక పంపిస్తాం. రేపు ఇప్పుడు బోగొత్తా వాటర్ ఫాల్ ఉంది, రేపు పర్ఫెక్ట్గా ఫ్లో అవుతున్నప్పుడు వర్షాలు బాగా పడి అక్కడ కావాలంటే అక్కడ బస్సెస్ అరేంజ్ చేస్తాము. చాలామంది వెళ్ళలేరు, అందరికీ కార్లు కానీ కారు వెళ్ళినా అక్కడ దగ్గర వరకు వెళ్ళలేదు.
సో అదే బస్సు ఉందనుకోండి, ఆటోమేటిక్గా దగ్గర వరకు వెళుతుంది, అక్కడనే బస్సు ఆపుతుంది. దెన్ చక్కగా వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ రావచ్చు. సో ఇప్పుడు తీర్థయాత్రకి 2-3 డేస్ వెళ్తున్నారు. ఫుడ్ స్టేయింగ్ ఓన్లీ ద పర్సన్‌దే మొత్తం అంతా. ఓన్లీ ఎవరి ట్రావెలింగ్ చార్జెస్ మాత్రమే మీరు రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ స్టేయింగ్ అంతా వాళ్ళదే. ఎస్, ఫుడ్ అంతా వాళ్ళదే, స్టేయింగ్ అంతా వాళ్ళదే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్టెడ్ లాగా ఓకే. తెలిసిన ప్లేసెస్కి పెట్టి ఇది చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనకి ప్రెజెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా! అవి ఏ టైంలో ఉన్నాయి? ఎలాంటి డేస్‌లో ఉన్నాయి? అంటే లైక్ వీకెండ్సా? లేదంటే వీక్ డేస్‌లోనా? వాటి నేమ్స్ అవి ఎలా ఉన్నాయి? ఏ వారాలలో ఉన్నాయి? కొంచెం మాకు చెప్తారా సార్? అంటే ఇప్పుడు మనం ఏంటంటే వీకెండ్స్లోనే పెడుతున్నాము, ఫ్రైడే, సాటర్డే, సండే. కొంతమంది ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ టైం ఏదైతే చెప్తున్నారో ఆ రోజుల్లో అరేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం వీకెండ్స్లోనే అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు యాదగిరిగుట్ట ఉందనుకోండి, అది సండే రోజే పంపిస్తున్నాము. రిమైనింగ్ ఏంటంటే వాడపల్లి, మన ద్వారక, తిరుమల అవన్నీ ఏం చేస్తున్నామంటే దాన్ని ఫ్రైడే రోజు ప్లాన్ చేస్తున్నాము. అలా వాళ్ళకి ఇప్పుడు మన ప్యాసింజర్స్ వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ డేస్ కావాలంటే ఆ రోజు కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే పర్టిక్యులర్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏ టైంకి స్టార్ట్ అవుతుంది బస్ అనేది? అంతా వాళ్ళ టైం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ దర్శనం కావాలి, మళ్ళీ వెనక్కి రావాలి, ఇవన్నీ చూసేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి పెడుతున్నాం. ఓకే. దీనికి సంబంధించి కాంటాక్ట్ అవ్వాలంటే ఏదైనా ఫోన్ నెంబర్ కానీ, లేదంటే ఇక్కడికి టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏదైనా ఉందా సార్? అంటే కన్సర్న్ అక్కడ డిపోస్లో మనము యొక్క విబిఓస్ నంబర్స్ ఇస్తున్నాము, అలానే డిపో మేనేజర్ నంబర్ ఇస్తున్నాము. దెన్ అక్కడ ఉన్న సిఐ సూపర్వైజర్స్ ఉంటారు కదా, ట్రాఫిక్ సూపర్వైజర్స్, వాళ్ళ నంబర్లు ఇస్తున్నాము. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఖమ్మం ప్రజలకి డిపో నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఇంత క్రితమే చెప్పాను, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. నేను పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి. అలాంటి దర్శనాలు చేసుకోకుండా పాపం కోరికల్లాగానే మిగిలిపోయే స్టేజ్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వెహికల్స్ ఉన్నా కూడా సేఫ్టీ పరంగా భయపడి. సో అలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే ఆర్టీసీ మీకోసం ఉంది. మీరు ఎక్కడైనా కావాలంటే దాన్ని మీరు మా యొక్క విబిఓస్ కానీ, మా డిపో మేనేజర్స్ కానీ, సూపర్వైజర్లని మీరు సంప్రదించగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీ యొక్క తీర్థయాత్రని, మీ యొక్క కళని నిజం చేయవలసిన ఆర్టీసీ సహకారం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ.